నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు మీ గత జన్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే మనం మీ గత జన్మలో మీ మెయిన్ ఎనర్జీ ఏంటి, మీరు మీ గత జన్మ నుంచి తీసుకొని వచ్చిన గిఫ్ట్స్ ఏంటి, లేకపోతే మీ గత జన్మలో మీరు ఎలా ఉన్నారు, ఆ గత జన్మలో మీరు అలా ఉన్న దానివల్ల ఈ జన్మలో మీకు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ పడింది, మంచైనా కానీ చెడైనా కానీ ఏ విధంగా మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుంది. మనం ఒక 7 డీటెయిల్స్ చూద్దాం. ఈ 7 డీటెయిల్స్ ద్వారా మనం తెలుసుకుందాము గత జన్మలో మీరు ఎలా ఉన్నారు, గత జన్మలో అలా ఉన్నదానివల్ల ఈ జన్మలో మీరు ఏం అనుభవిస్తున్నారు, ఎలా మీరు గడపాల్సి వస్తుంది ఈ లైఫ్ టైంని అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ ఏం పెట్టలేదు, నేను జస్ట్ కలర్స్ పెట్టినాను, గ్రీన్, రెడ్. సో ఇక్కడ మీరు వీడియోని పాజ్ చేసుకోండి, 2 కలర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కలర్ మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో, లేదు మీ ఫేవరెట్ కలర్ అనిపిస్తుందో, లేదు పైల్ 1 పైల్ 2 ప్రకారమైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 చూసి మేము ఈ జన్మలో మేము ఏదైతే అనుభవిస్తున్నామో దానికి చాలా దగ్గరగా మ్యాచ్ అయింది అనుకుంటే మీరు ఆ బ్లెస్సింగ్స్ని కూడా క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో అనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని చూడొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నారో, సో గ్రీన్ కలర్ వచ్చి మనకి హార్ట్ చక్ర గురించి చెప్తుందన్నమాట. సో ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మేబీ దర్ వెరీ స్వీట్ పీపుల్ ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ ఏదైనా కానీ మనసుతో ఎక్కువ ఆలోచిస్తారు, చాలా సెన్సిటివ్ సోల్స్ ఉంటారు. సో మనం ఫస్ట్ అయితే చూద్దాం క్రిత జన్మలో మీ మెయిన్ ఎనర్జీ, అంటే మీరు ఏం అయినిండొచ్చు, పాస్ట్ లైఫ్లో మీరు ఏం అయినిండొచ్చు. సో ఫైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు పాస్ట్ లైఫ్లో ఏం అయినిండొచ్చు అనేది ఫస్ట్ మనం చూద్దాం. సెంటర్ ఎనర్జీ అంటారు కదా, సో మనకి ఆ మెయిన్ ఎనర్జీ కోసం మనం చూద్దాం. మంచిగా షఫల్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే విత్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ హ్యాపీ ఎండింగ్. సో క్రిత జన్మలో మీరు ఏం అయినిండొచ్చు అంటే మనకి హ్యాపీ ఎండింగ్ అని వచ్చింది. సో హ్యాపీ ఎండింగ్తో మనకి ఏమనిపిస్తుంది, ఏమైనిండొచ్చు, ఏది ఎట్లున్నా కానీ మీరు ఏ పని చేస్తున్నా కానీ దాంట్లో మీరు లాస్ట్కి వచ్చేటప్పటికే అల్టిమేట్ విన్నర్ అయినింటారనమాట. సో ఎనీ ప్రొఫెషన్ ఇట్ మే బి, చాలా హ్యాపీగా మీరు దాన్ని మీకు అనుకూలంగా మీరు మోల్డ్ చేసుకునే స్ట్రాంగ్ పొజిషన్లో మీరు ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి 9+3 అంటే మనకి 12 అంటే మళ్ళీ 3 గురించి మాట్లాడుతుంది. 3కి చాలా క్రియేటివిటీ ఉంటుంది. ఎల్లో కలర్కి మనకి అబెండెన్స్తో ఎల్లో కలర్ని పోలుస్తామన్నమాట. గురువుకి చిహ్నం మనకి ఎల్లో కలర్. మేబీ కొంతమంది టీచర్స్ అయిన ఉంటారు. సో టీచింగ్ ప్రొఫెషన్ ఏదో విధంగా మీ జ్ఞానాన్ని మీరు ఇతరులకు పంచుతూ ఉంటారనమాట. సో మీ జ్ఞానం ఇతరులకి పంచి వాళ్ళు మంచి వృద్ధిలోకి వస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉండేవాళ్ళు. లైక్ మీ జన్మకి నా జన్మకి ఒక పరిపూర్ణత లేదు, నా జన్మకు ఒక సార్థకత ఏంటంటే నేను ఏదైతే తీసుకొని వచ్చినానో దాన్ని నేను ఏదైతే అనుభవిస్తున్నానో నేను ఏదైతే నేర్చుకుంటున్నానో అది ఇతరులకి పంచడంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. సో ఆ విజ్డమ్ కానీ నాలెడ్జ్ కానీ మీరు పంచే దీంట్లో ఉంటారనమాట. మీ దగ్గర ఉన్నదాన్ని మీరు పంచుతున్నారు. ఎలా అయితే పంచుతున్నారో అది ఎలా అయితే ఎదుగుతుందో, ఈ ఏదైతే ఎదుగుతుందో అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుండేది అనమాట. సో మీరు ఏదన్నా ఒకటి స్టార్ట్ చేసినారంటే దాన్ని ఎండ్ చేసేంత వరకు మీరు అసలు నిద్రపోయేవాళ్ళు కాదు. సో ఎల్లో గురువుకి రంగు, గురువుకి సూచిస్తుంది కాబట్టి మీరు మోస్ట్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్ టీచర్స్. లైక్ మనము ఎవరికైనా మెంటార్ చేయడం కానీ, ఒక సలహాలు ఇచ్చే పొజిషన్లో ఉండడం కానీ, దిక్సూచన అంటారు కదా, మార్గదర్శిలాగా మీరు పనిచేస్తుండేవాళ్ళు అనమాట. అండ్ మీరు ఏది చేపట్టినా కానీ మీరు దాంట్లో
ఎలాంటి కష్టం వచ్చినా కానీ మధ్యలో పక్కకి రాకుండా అది అయిపోయేంత వరకు మీరు దాంతో ట్రావెల్ అయ్యేవాళ్ళు. సో ఎవరితో అయినా కానీ మనము ఇప్పుడు ఒక లీడర్ అనేవాడు ఏంటి, తను ఎలాంటి కష్టం వచ్చినా కానీ తను అనుకున్న సిద్ధాంతానికి తను కట్టుబడి ఉంటాడు. సో మీరు అట్లా కట్టుబడి ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ 9 అంటే ఎండింగ్స్, న్యూ బిగినింగ్స్ని సూచిస్తుంది. 3 వచ్చి క్రియేటివిటీని సూచిస్తుంది. సో ఇక్కడ 9 కాంబినేషన్ కూడా మళ్ళీ మనకి 3 అవుతుంది అనమాట. ఆ కాంబినేషన్లో వస్తున్న మళ్ళీ నెంబర్స్ ఏంటి, 1 and 2. సో 1 అంటే మళ్ళీ మనకి ఆ న్యూ బిగినింగ్స్ గురించి చెప్తుంది, మనకి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెప్తుంది. 2 అంటే పార్ట్నర్షిప్ గురించి చెప్తుంది. సో మీరు ట్రావెల్ అవుతున్నా లేదు మీతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళని కూడా మీరు మంచిగా వాళ్ళకు కూడా మీరు సలహాలు సూచనలు రూపంలో కావచ్చు, గైడ్, ఒక మంచి గైడ్, ఒక ఫిలాసఫర్, ఒక ఫ్రెండ్. సో ఏ విధంగా మిమ్మల్ని చూసినా కానీ మీరు ఆ రోల్ని ఒక ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో మీరు ఆ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా ఏమంటారు మెంటార్స్ అయిన ఉంటారనమాట. మంచిగా మోటివేట్ చేసేవాళ్ళు మనుషుల్ని. సో ఎలాంటి అంటే ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నా కానీ ఆ కష్టాలని ఏదో విధంగా అధిగమించవచ్చు అని చెప్పి మీరు వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ హ్యాపీ ఎండింగ్ అనేది చూసేవాళ్ళు. సో వెరీ బ్యూటిఫుల్. మనకి ఇప్పుడు నెక్స్ట్ కార్డ్ మనం చూద్దాం, రిలేషన్షిప్ చేంజ్. సో మీతో పాటు చాలామంది, మీతో పాటు గత జన్మలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఈ జన్మలో కూడా మీతో పాటు వాళ్ళు వచ్చి నింటారు మళ్ళీ భూమిపైకి. అండ్ మీతో పాటు గత జన్మలో ఎవరైతే ఇక్కడ మెంటారింగ్ చేశారు అని చెప్పినాను కదా, సో అక్కడ స్పిరిచువల్గా కూడా ఈ జన్మలో మీకు స్పిరిచువాలిటీ వైపు కానీ, మీకంటూ ఒక గురువు లేకపోతే మీరు ఏదైనా ఒక సత్సంగులు ఉండడం కానీ, లేదు దేవుడి పైన మీకు నమ్మకం కుదరడానికి కానీ ఏర్పడడానికి కానీ వీళ్ళు దోహదపడుని ఉంటారు. సో ఇక్కడ రిలేషన్షిప్ చేంజ్ అనేది ఉంది కదా, గత జన్మలో వాళ్ళతో మీకు ఒక రిలేషన్షిప్ ఉంటుంది, ఈ జన్మలో ఆ రిలేషన్షిప్ కొంచెం మాడిఫై అయిన ఉంటుంది. గత జన్మలో మీకు వీళ్ళు కొంచెం దూరంగా ఉండేవాళ్ళు అయినంటే, అంటే దూరంగా రిలేషన్లో ఉండొచ్చు, అంటే రిలేషన్షిప్ వైజ్ దూర బంధువులు అయిన ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కూడా ఏంటంటే అంటే బ్లడ్ రిలేటెడ్ అవ్వకపోయినంటే, గత జన్మలో వీళ్ళు మీకు బ్లడ్ రిలేటెడ్ కాకపోయినంటే ఈ జన్మలో బ్లడ్ రిలేటెడ్ అవుతారు. గత జన్మలో బ్లడ్ రిలేటెడ్ అయినంటే ఈ జన్మలో బ్లడ్ రిలేటెడ్ కాకుండా ఫ్రెండ్స్ లాగానో స్ట్రేంజర్స్ లాగానో మిమ్మల్ని కలుస్తారు. వీళ్ళు చాలా చిన్న రోల్ ఉంటుంది వీళ్ళది, అంటే కొన్ని రోజులు పరిచయమే అని ఉంటుంది, లేదు కొంచెం సేపు పరిచయమే అని ఉంటుంది, కానీ వీళ్ళు చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వీళ్ళు మీకు అంత దగ్గరగా ఉండకపోవచ్చు, కానీ వీళ్ళతో మీరు చాలా అటాచ్డ్గా ఫీల్ అవుతారు. వీళ్ళ వైబ్స్ మీతో చాలా మ్యాచ్ అవుతాయి. వీళ్ళని మీరు తక్కువసేపు చూసున్నా లేకపోతే తక్కువ పరిచయంలో కూడా మీరు ఎక్కువ వాళ్ళని అట్రాక్ట్ చేయడం కానీ, వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడం కానీ, ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు మీ గత జన్మ నుంచి మీతో పాటు ట్రావెల్ అవుతున్నారనమాట. సో ఇక్కడ 11 అంటే స్పిరిచువల్ పార్ట్నర్స్. సో ఏదో విధంగా మిమ్మల్ని స్పిరిచువాలిటీ వైపు కానీ, లేకపోతే మీరు ఏదైతే పర్పస్ పైన మీరు వచ్చినారో భూమిపైకి, ఆ పర్పస్ని మీరు మర్చిపోయి మీరు ఇంకొక మార్గం ఎన్నుకొని ఉంటే వీళ్ళ వల్ల మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ ఆ పర్పస్లోకి వస్తారు. సో వీళ్ళు ఇంతకుముందు మీరు వీళ్ళని గైడ్ చేసి నింటే ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా గైడ్ చేస్తారనమాట. అంటే ఒక మలుపు అంటారు కదా, సో అట్లా మలుపు మీ లైఫ్లో అట్లా మలుపు తిరిగినప్పుడల్లా ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు మీకు ఎదురైన ఉంటారు. వీళ్ళ సహాయంతో మీ లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది. సో ఆ విధంగా వీళ్ళు మీకు ప్రీవియస్ బర్త్లో కూడా, పాస్ట్ లైఫ్లో కూడా వీళ్ళు మీకు హెల్ప్ చేసి నింటారు, ఈ లైఫ్లో కూడా మీకు హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ అనేది లిటరల్గా మంచిగా ఉండే హెల్ప్ చేయని అవసరం లేదు. కొంతమందితో మనకు అస్సలు పడదు, వాళ్ళతో మన ఎనర్జీ మ్యాచ్ కాదు, వాళ్ళంటే మనకి ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, కొంతమందిని చూస్తే లిటరల్గా అసహ్యం వేస్తుంది. కానీ అలాంటి వాళ్ళతో కూడా మనము
వాళ్ళ నుంచి కూడా ఇంకా మెరుగైన పాఠాలను నేర్చుకుంటామన్నమాట. ఇలా ఉండకూడదు అనేది కూడా ఒక విధంగా పాఠమే. సో ఆ విధంగా కూడా మనకు నేర్పించే వాళ్ళు ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ జన్మలో అయితే మీకు చాలా దగ్గరగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఎవరైతే అబ్బా వీళ్ళు వద్దు, మనకు అవసరం లేదు, ఇట్లాంటి వాళ్ళు మన దగ్గర వద్దు అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ జన్మలో మీకు ఇంకా కొంచెం దగ్గరగా ఉంటారనమాట. దగ్గరగా అంటే తల్లి రూపంలో ఉండొచ్చు, తండ్రి రూపంలో ఉండొచ్చు, భర్త రూపంలో ఉండొచ్చు, భార్య రూపంలో ఉండొచ్చు, అత్త రూపంలో ఉండొచ్చు, మామ రూపంలో ఉండొచ్చు, చెల్లి రూపంలో ఉండొచ్చు, అక్క రూపంలో ఉండొచ్చు, తమ్ముడు రూపంలో ఉండొచ్చు, అన్న రూపంలో ఉండొచ్చు. ఇలా చాలా దగ్గరగా ఉంటారు. వీళ్ళ వల్ల మీ లైఫ్ ఇంకొక విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఉంటుంది అనమాట. చాలా నేర్చుకోవడానికి వీళ్ళు కూడా దోహదపడి ఉంటారు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట వీళ్ళతో. లైక్ అంటే వీళ్ళతో మనకు అస్సలు పడదు, కానీ వీళ్ళతోనే సావాసం చేయాలి, వీళ్ళతోనే బతకాలి, వీళ్ళతోనే ఉండాలి, ఆ విధంగా ఉంటుంది. సో వీళ్ళు బాగా పరీక్షిస్తారు మనల్ని, ఓపిక అంతా పరీక్షిస్తూ ఉంటారు, చాలా విసిగిస్తూ ఉంటారు. కానీ వీళ్ళని వదిలి మనం వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉంటామన్నమాట. సో ఇక్కడ వీళ్ళు మనకేంటంటే మన మాట, లైక్ మన వాయిస్ వినిపించడానికి, మన వాయిస్ని బెటర్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి మన వాయిస్ని తొక్కేసేది కూడా ఇలాంటి వాళ్ళే. ఒక్కొక్కసారి మనల్ని మాట్లాడనివ్వకుండా చేస్తారు, ఒక్కొక్కసారి మనం ఎక్కువ మాట్లాడేలాగా చేస్తారు, ఒక్కొక్కసారి మన వాయిస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి మన వాయిస్కి ఇంపార్టెన్స్ ఉండదు ఇలాంటి వాళ్ళ వల్ల. సో సెల్ఫ్ డిసిప్లిన్ ఇక్కడ చూడండి, మనకి బ్లూ, ఎల్లో, రెడ్, ఇక్కడ 5 అంటే మనకి చేంజ్, కాన్ఫ్లిక్ట్, గ్రోత్. సెల్ఫ్ డిసిప్లిన్ క్రిత జన్మలో అయినా ఈ జన్మలో అయినా కానీ ఈ సెల్ఫ్ డిసిప్లిన్ వల్లనే మీరు ఎదగగలరు. పాస్ట్ లైఫ్లో అయినా కానీ మీరు ఏదన్నా ఒకటి సాధించినారు, సాధించేలాగా మిమ్మల్ని ఏదో నడిపించింది అంటే అది మీ సెల్ఫ్ డిసిప్లినే. ఈ జన్మలో మీరు ఇంకా మీ సెల్ఫ్ డిసిప్లిన్ పైన మీరు అంత కాన్సన్ట్రేట్ చేయకపోతే, మీరు మీ సెల్ఫ్ డిసిప్లిన్ పైన మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే మీరు అంత బెటర్గా ఎదగగలుగుతారు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది లేకపోతే అదే మీకు పెద్ద కాన్ఫ్లిక్ట్ అవుతుంది. మారాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం, ఎదగాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం. మీరు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది లేకపోతే మీకు లైఫ్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేటివి ఎదురవుతాయి. సో ఇది గత జన్మ నుంచి ఈ జన్మలోకి మీరు తెచ్చుకున్న ఒక ఛాలెంజ్ అనుకోండి. పోయిన జన్మలో మీరు ఆ సెల్ఫ్ డిసిప్లిన్తో మీరు చాలా సాధించి ఉంటారు. సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ని నేను నెక్స్ట్ జన్మకు కూడా తీసుకొని పోయినానంటే దీనివల్ల నేను ఇంకా మెరుగైన వాటిని నేను సాధించగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్తో తెచ్చుకున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ సెల్ఫ్ డిసిప్లిన్లోకి మీరు వచ్చి ఈ సెల్ఫ్ డిసిప్లిన్లో ఉనింటే మీరు ఖచ్చితంగా ఈ జన్మలో కూడా మీరు అనుకున్న దాన్ని మీరు ఈజీగా సాధించుకోగలుగుతారు. ఒకవేళ ఈ సెల్ఫ్ డిసిప్లిన్లో కానీ మీరు లేకపోతే ఈ జన్మలో మీరు అనుకున్న దాన్ని మీరు అంత పట్టుదలగా సాధించుకోలేరు. సో ఇప్పుడు చెప్పండి, మీకు సెల్ఫ్ డిసిప్లిన్ అవసరమా, అవసరం లేదా? ఇది చాలా ఎఫెక్టివ్గా మనకి పనిచేస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్లో మీరు ఉంటే మీ లైఫ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్లో మీరు లేకపోతే ఇది మీకు పెద్ద ఛాలెంజ్ కింద మారుతుందన్నమాట. సో లైఫే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా, ఒక పెద్ద ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది. ఏం చేయాలి, నేను ఏం చేస్తానా కానీ నా లైఫ్ బెటర్ అవ్వట్లేదు, నా కర్మ, ఇవన్నీ అంటారు కదా. కర్మ కాదు, ఏం కాదు, బేసిక్గా అక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. సో సెల్ఫ్ డిసిప్లిన్ లేదు కాబట్టి మీరు ఇప్పుడు అనుకుంటారు దట్ నేను సన్నగా అయిపోవాలి ఖచ్చితంగా అని చెప్పి. సన్నగా అవ్వాలంటే మనం ఏం చేయాలి, మనం ఫుడ్ని కొంచెం కంట్రోల్ చేయాలి, మనం న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, దానికి కావాల్సింది మనం చేయాలి. కానీ మనం ఏం చేస్తాము, ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3వ రోజుకి ఏంటంటే మళ్ళీ అబ్బా ఎవరు చేస్తారులే ఇవన్నీ, సరే ఏమైంది, ఈరోజు కాకపోతే రేపు చేద్దాంలే అని చెప్పి దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ వస్తామన్నమాట. అక్కడ మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనం చేయలేకపోతున్నాం. సో చేయలేకపోతున్నది వచ్చి పెద్ద మైనస్ అయిపోతుంది మనకి. సో ఏదన్నా అనుకున్నామంటే దాంట్లో కన్సిస్టెన్సీ ఉండాలి, పట్టుదలతో మనం
దాన్ని వదలకుండా చేయాలన్నమాట. సో ఎప్పుడైతే మనం వదలకుండా చేయడం మొదలు పెడతామో అప్పుడే మనం లైఫ్లో ఎదగగలుగుతాం అన్నమాట. ఇది మీరు గత జన్మ నుంచి తెచ్చుకున్నారు, ఇది ఉంటే నేను ఈ జన్మలో ఇంకా మెరుగ్గా అవుతాను అని చెప్పి. మరి ఇంకా మెరుగ్గా అవుతాను అని చెప్పి తెచ్చుకున్న దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తా అంటే, మీరు దాన్ని పాటించకపోతే ఇంకా మెరుగ్గా ఎట్లా అవుదామని చెప్పి. సో ఒక్కసారి దాని గురించి అయితే మటుకు ఆలోచించండి. పర్సివరెన్స్. సో భలే వచ్చింది. ఇంతకుముందే కర్మ అని మాట్లాడినాను కదా, ఇక్కడ కర్మ ఏంటంటే ఆ పర్సివరెన్స్ లేదు. ఏదన్నా ఒకటి కొంచెం కష్టం అనిపించిందంటే వెంటనే దాన్ని అబ్బా మనకు అవసరమా, ఎందుకులే దీంతో ఎక్కువ, ఇక్కడ దీనికి వదిలేస్తే పోతుంది, నేను చేయాలనుకున్నాను, నేను చూడాలనుకున్నాను, నేను అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అనిపించట్లేదు. ఒకసారి అనుకునింది ఏంది, అప్పుడు మటుకు అనిపించింది ఏంది, ఇప్పుడు అనిపించకపోవడం ఏంది? ఎందుకంటే అది మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది, దానికి మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, అది కొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది, కాబట్టి అది మనకు వద్దు. అదే కర్మ కిందకి మారుతోంది. ఎప్పుడైతే ఈ పర్సిస్టెన్స్ అంటే మనం చేసే దాంట్లో మనం పట్టుదలగా పంతంతో మనం రెగ్యులర్గా మనం చేయడం మొదలు పెడతామో, గివప్ ఇవ్వకుండా, అప్పుడు మనం దేన్నైనా సాధించగలుగుతాం. అది లేనప్పుడు అదే కర్మ కింద మారుతుంది. అదే మన కార్మిక్ సైకిల్, అదే 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 ఇది అవుతుంది. చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు, కాకపోతే ఎక్కడ ఏంటంటే అది బుస్మని చెప్పి ఇట్లా బాగా మండుతున్న ఫ్లేమ్ పైన ఒక్కసారిగా నీళ్ళు చల్లితే అది ఎట్లయితే బుస్మని ఇదైపోతుందో ఆ విధంగా ఏమైపోతుందంటే, సరే ఇక్కడ ఇగ్నైట్ అయింది, ఇక్కడ ఏదో చేస్తారేమో అనుకునే లోపల ఏంటంటే దాన్ని చుట్టేస్తారనమాట. ఆహా లేదు లేదు, ఇంకా నాకు దీనిపైన ఓపిక లేదు, నేను అనుకున్నాను దీన్ని ఇట్లా చేయాలని చెప్పి, కానీ నాకు ఇప్పుడు ఇంకా నాకు చేసే ఓపిక లేదు. సో అలా మనం అనుకున్నామంటే మనం ఒక స్టెబిలిటీలోకి, ఒక స్ట్రక్చర్లోకి, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది పడదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కార్మిక్ సైకిల్ ఎందుకు మళ్ళా మీ లైఫ్లో రిపీట్ అవుతుంది, మళ్ళీ జరిగినట్టుగా మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళీ ఎవరైతే మనల్ని సతాయిస్తున్నారో అలాంటి వాళ్ళే మళ్ళీ మన లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు, సరే ఒకరిని వదిలించుకున్నాంలే, లేకపోతే ఒకరు తప్పుకున్నారులే మన లైఫ్లోంచి, మనం హ్యాపీగా ఉందాం ఇంకా అనుకుంటే మళ్ళీ అట్లాంటి వాళ్ళనే మనం ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ మనకేంటంటే ఆ స్ట్రాంగ్ ఫర్మ్ ఫౌండేషన్ అనేది లేదు, ఆ స్ట్రక్చర్లోకి స్టెబిలిటీలోకి రాలేదు. అక్కడ ఈ పర్సిస్టెన్స్ కానీ పర్సివరెన్స్ కానీ ఆ పట్టుదల కానీ మనం ఇదో ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ తప్పు చేసినాము, ఈ తప్పుని మనము సరిదిద్దుకొని ముందరికి వెళ్ళాలి, చేసిన తప్పునే మళ్ళీ రిపీట్ చేయకూడదు అనేది ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ సెల్ఫ్ డిసిప్లిన్లోకి రాలేదు. సో అందుకనే ఆ కార్మిక్ సైకిల్స్ మళ్ళా రిపీట్ అవుతున్నాయి, అదే కర్మ కిందకి మారుతోంది. అందుకనే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడడం లేదు, ఒక స్టెబిలిటీలోకి రాలేకపోతున్నారు. అది ఫినాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, ఒక స్టెబిలిటీలోకి రాలేకపోతున్నారు, ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేసుకోలేకపోతున్నారు. ఈ విధంగా మనం చేస్తే ఈ విధంగా మనం ఎదగగలుగుతాము, ఈ విధంగా ఉండగలుగుతాము అనేది లేకుండా పోతుంది అన్నమాట. సో ఇక్కడ ఇది ఎండ్ అవ్వాలి అంటే మీరు ఆ పర్సిస్టెన్స్, ఈ పర్సివరెన్స్ ఎట్లయినా కానీ, ఎంత కష్టం వచ్చినా కానీ నేను ఏదో విధంగా ఎదుర్కొని నేను దాన్ని కంప్లీట్ చేసేసుకుంటాను, ఈ కర్మని నేను ఇక్కడికి పూర్తి చేసేసుకోవాలి అనే మొండి పట్టుదల రావాలి. ఆ మొండి పట్టుదల వచ్చినప్పుడే మీరు దేన్నైనా కానీ ఆపగలుగుతారు, అధిగమించగలుగుతారు, ఎలాంటి ఛాలెంజ్నైనా ఫేస్ చేయగలుగుతారు. ఇక్కడ ఫస్ట్ ఆ స్ట్రెంగ్త్లోకి రావాలి. మీరు ఎప్పుడైతే అట్లా వస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా సహాయం లేదు అనుకుంటున్నారో చూద్దాం. ఇప్పుడు సహాయం కోసం మనం ఒక హీలింగ్, ఖచ్చితంగా సహాయం వస్తుంది. ఇక్కడ 66 రిపిటేషన్ ఆఫ్ ది నెంబర్ 6 and 6. సో 6 అంటే మళ్ళీ 12 అవుతుంది, మళ్ళీ మనకి సెంటర్ కార్డ్ ఎనర్జీనే వస్తుంది. 3 హీలింగ్ అనేది ఉంది, ఇక్కడ సహాయం ఉంది, గత జన్మ నుంచి మీరు తీసుకొని వచ్చుకున్నారు. సో హీలింగ్ ఎనర్జీస్ అనేటివి ఉన్నాయి. మీరు మెంటార్ చేస్తా అన్నారు, మీరే కొంతమంది లైఫ్స్లో హీలర్స్ లాగా కూడా పనిచేసి ఉంటారు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ముందరకు తీసుకొని వెళ్ళి వాళ్ళు చేయలేనిది వాళ్ళ దగ్గరుండి మీరు చేయించి కంప్లీట్ చేయించి ఉంటారు. అలాంటిది మీలో ఆ శక్తి ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుంది,
ఆ శక్తి ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుందంటే ఆ గత జన్మలో మీకున్న సెల్ఫ్ డిసిప్లిన్ కావచ్చు, పర్సివరెన్స్ కావచ్చు, ఈ జన్మలో లేకుండా పోతుంది. సో అది ఈ జన్మలో మనకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మీకు ఏ విధంగా సహాయం చేసుకుంటారు అంటే మీకు ఆ హీలింగ్ ఎనర్జీస్ వస్తున్నాయన్నమాట. సో దేనివల్ల అయితే బాధపడుతున్నారో, దేనివల్ల అయితే కష్టపడుతున్నారో, దేనివల్ల అయితే మీరు ముందర వెళ్ళలేకపోతున్నారో దాన్నంతా ఆ కట్టలు తెంపుకున్న వాళ్ళలాగా దాన్నంతా వదిలించుకొని మీరు ఇంకా బెటర్ అయ్యి ముందరికి వెళ్తారు. ఎప్పుడైతే మనం ఆ బెటర్ అయ్యి ముందరికి వెళ్తామో అక్కడి నుంచి మనకేమనిపిస్తుంది, అక్కడి నుంచి మనకి పట్టుదల వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, మన పైన మనకు నమ్మకం వస్తుంది. సో ఎప్పుడైతే అది వస్తుందో మనం బెటర్ ఎనర్జీస్లోకి వెళ్తాము, హై వైబ్రేషన్స్లోకి వెళ్తాము. అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాము, ఏం చేసినా కానీ మనకు సంతోషం అనిపిస్తుంది. సో ఎక్కడ లేని మనకి ఆనందం కానీ పట్టుదల కానీ వస్తుంది. సో మీకు ఆ హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి, మీకు మీరు సహాయం చేసుకోగలుగుతారు. మీరు ఆ సహాయం తెచ్చుకున్నారు, ఆ పూర్వజన్మ నుంచి మీరు ఆ సహాయాన్ని కూడా పొందుతున్నారనమాట. ఆ ఫైనల్గా ఆ హీలింగ్ ఎనర్జీస్లోకి రావాలి. మీరు హీలింగ్ ఎనర్జీస్లోకి రావాలి కాబట్టే మీకు ఈ హ్యాపీ ఎండింగ్స్ ఏవైతే మనకి గత జన్మలో సెంటర్ కార్డ్ అయిందో, మెయిన్ ఎనర్జీ అయిందో, ఈ జన్మలో కూడా మనకి దానికన్నా బెటర్ వర్షన్ మీరు అవ్వాలి కాబట్టే మీకేంటంటే ఆ టెస్టింగ్ పీరియడ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో మీరు కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ పాటించి ఈ రిలేషన్షిప్ చేంజ్ అనేది ఉంటుంది. క్రిత జన్మలో మీకు ఎవరైతే చాలా క్లోజ్గా ఉంటారో, ఎవరైతే మీకోసం ఏదన్నా చేసి ఉంటారో, ఈ జన్మలో మీరు వాళ్ళకి వాళ్ళు మీకు భద్ర శత్రువులాగా వచ్చి ఉంటారు. మీకు దగ్గర సంబంధంలోనే ఉంటారు, మీకు దగ్గరగానే ఉంటారు, కానీ వాళ్ళు మీకు భద్ర శత్రువు. మీరు ఆ అంటే వాళ్ళు నువ్వు అంటారు, మీరు మీరు ఇట్టు పోదామంటే వాళ్ళు ఎట్టు పోదామంటారు. వాళ్ళు ఈ వీళ్ళ పరీక్షలు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఏదైతే మనకి అడ్డంకులు వేస్తున్నారో, లేకపోతే వీటిని మనం ఎట్లయినా తప్పించుకోవాలి అంటే ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా మీరు నిలబడి మీరు సాధించుకోవాలి. మీకు ఆ హీలింగ్ ఎనర్జీస్ అనేటివి ఉన్నాయి. ఒకవేళ ఇదంతా వర్కౌట్ అయింది, మీరు ఖచ్చితంగా మీరు సెల్ఫ్ డిసిప్లిన్ అనే దానికి వచ్చి మీకు ఈ పట్టుదల అనేది పెరిగి మీరు హీలింగ్ ఎనర్జీస్లోకి వచ్చి ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ఎవరైతే మీకు అగెయిన్స్ట్గా పనిచేస్తున్నారో వాళ్ళని కూడా మీరు టేమ్ చేసుకొని, వాళ్ళని కూడా మీరు మీ వైపు తీసుకొని వచ్చేసి వాళ్ళతో కూడా మీరు ఒక సత్సంబంధాన్ని ఏర్పరచుకోగలిగితే మీ లైఫ్ ఎలా మారబోతోంది, ఈ జన్మలో మీ లైఫ్ ఎలా సెల్ఫ్ లవ్. సో ఇంటికల్చి రచ్చగల్చమంటారు కదా. సో ఫస్ట్ ఏంటంటే మనల్ని మనం గెలవాలి. సో ఈ సెల్ఫ్ లవ్ అనేది దానికి పనికొస్తుంది అనమాట. ఫస్ట్ మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నామా, ఫస్ట్ మన బాడీకి ఏం కావాలి, మన మైండ్కి ఏం కావాలి, మన సోల్కి ఏం కావాలి, మనం చేయాల్సింది మనం చేస్తున్నామా, మనం సమకూర్చుకోగలుగుతున్నామా, మనల్ని మనం సంతోషంగా ఉంచుకోగలుగుతున్నామా, ఇవి ఆలోచించండి ఫస్ట్. ఎప్పుడైతే మీరు మీతో సంతోషకరంగా ఉండగలుగుతారో, ఎప్పుడైతే మీరు మీతో సాటిస్ఫైడ్గా ఉండగలుగుతారో, ఎప్పుడైతే మీరు మీకు ఫస్ట్ ప్రయారిటీ అవుతారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మంచిగా ప్రేమించుకోవడం, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు పొందగలిగినప్పుడు మీ వరకు అంటే మీకంటూ మీకు పర్సనల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు అచీవ్ చేయగలిగినప్పుడు అక్కడి నుంచి మీరు తెలుసుకుంటారు దట్ ఎస్, నేను బయట వాళ్ళని కూడా గెలవగలుగుతాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా గెలవగలుగుతాను. ఫస్ట్ మీలో ఉన్న వాటిని మీరు గెలుచుకోండి. మనలో కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మనలో కూడా మన పట్ల నెగిటివ్ టాకింగ్ అనేది ఉంటుంది. దట్ మనకు మంచి జరుగుతానా కానీ ఏం జరుగుతుందిలే, ఇది కూడా ఒక మంచేనా, ఇలా మన నోరే మనకు సగం చెడు అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ రిలేషన్షిప్ చేంజ్లో ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఒకరితో మనం ఆల్రెడీ భరించునింటాము, ఏగునింటాము, కానీ మళ్ళీ ఏంటంటే మనం అట్లాంటి వాళ్ళనే కోరుకుంటూ ఉంటాము. వాళ్ళతో కష్టం అని అర్థమవుతున్నా కానీ లేదు, నాకు ఇదే మంచిది, వీళ్ళే కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఇట్లా ఇదేంటంటే మనం ఏంటంటే దాన్ని మళ్ళీ అట్రాక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఈ ఫినాన్షియల్గా మనకి కన్సిస్టెన్సీ లేకపోవడానికి మనము డబ్బుల్ని ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తున్నాము, సో డబ్బులు మనం ఏ విధంగా కోరుకుంటున్నాము, ఆ వస్తున్న డబ్బుల్ని మనం ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాము, సో ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయన్నమాట. సో ఆ విధంగా ఫస్ట్ మనతో మనం అన్ని విధాలుగా మన డబ్బుని మనం చూసుకునే విధానం కావచ్చు, మన హెల్త్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం, మన బాడీని మనం ఎంత ట్రీట్ చేస్తున్నాము, మనతో మనం ఎంత ప్రేమగా ఉంటున్నాము, అండ్ మన పట్ల మనం ఎంత గౌరవంగా, మన పట్ల మనం ఎంత
రెస్పాన్సిబుల్గా ఉంటున్నాము అనేది ఫస్ట్ రోల్ అదే ప్లే చేస్తుంది. మీ పట్ల మీరు ఈ అన్ని విధాలుగా మీరు మంచిగా ఉంటే మీరు ఎవరినైనా కానీ మంచిగా ట్రీట్ చేయగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనప్పుడు మీరు ఇంకెవరిని కూడా అంత ఇదిగా ప్రేమించలేరు. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మంచిగా ప్రేమించుకోగలుగుతారో మీరు పక్కన వాళ్ళని కూడా అంతే ఇదిగా ప్రేమించగలుగుతారు, రెస్పెక్ట్ చేయగలుగుతారు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మీ ఫ్యూచర్ వర్షన్, ఇప్పుడు వరకు మనం గత జన్మ నుంచి మనం ఏం తెచ్చుకున్నాం, ఈ జన్మలో దీనివల్ల ఎలా సఫర్ అవుతున్నాం, లేకపోతే ఈ జన్మలో మనం ఎలా బెనిఫిట్ అవుతున్నాం, ఈ జన్మలో మనం ఇంకా ఏం చేస్తే మనం ఇంకా బెనిఫిట్ అవుతాము, లేకపోతే ఇంకా బెటర్ అవుతామని మీ ఫ్యూచర్ వర్షన్ ఎలా ఉండబోతుందో చూద్దాం మనం ఇప్పుడు. ఎన్విరాన్మెంట్ నెంబర్ 44, అగైన్ రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్. 44 అంటే 8 అంటే అబండెన్స్. సో 8 మనకి అబండెన్స్ ఒకటే కాదు, మనకి 8 మనకి ఏం చెప్తుందంటే ఆ ఇన్ఫినిటీ దీని గురించే కాకుండా బ్యాలెన్స్ గురించి కూడా చెప్తుంది. అల్టిమేట్ హీలర్స్ అవుతారు. ఇక్కడ హీలింగ్ ఎనర్జీస్ వస్తున్నాయి కదా మీకు, అంటే అన్నీ మనం సక్రమంగా చేసుకుని అన్నీ మనం సక్రమంగా చూసుకుంటే మనం హీల్ అవ్వగలుగుతాం, మనం బెటర్ అవ్వగలుగుతాం కదా. సో మీరు అల్టిమేట్ హీలర్స్ అవ్వగలుగుతారు అనమాట. అంటే మీ వరకే పరిమితం కాదు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ని తెలుగులో ఏమంటారు? సో ఎన్విరాన్మెంట్కి కూడా మీరు ఇంకా బెటర్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అంటే ఇక్కడ ఒక విధంగా ఏంటంటే భూమి పైకి మనం వచ్చినామంటే ఎర్త్ హీలర్స్ అంటారు కొంతమందిని. వీళ్ళు ఏంటంటే వీళ్ళు హీల్ అవ్వడమే కాకుండా వీళ్ళ వల్ల ఇంకొంతమంది హీల్ అవుతారు. తద్వారా మనం ఇప్పుడు భూమి పైన చాలా చెడు జరుగుతోంది కదా. సో ఈ చెడు జరుగుతోంది అంటే వాళ్ళ బుద్ధి వల్ల వాళ్ళ దీనివల్ల చెడు జరుగుతోంది. సో చెడు జరుగుతున్నప్పుడు భూమాత చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అరే నేను వీళ్ళని ఇంత మంచిగా రిసోర్సెస్ అన్నీ ఇచ్చి వీళ్ళకంతా చేస్తా అంటే వీళ్ళు వీటిని మంచికి ఉపయోగించకుండా చెడుగా ఉపయోగించుకుంటున్నారు అని. మీ వల్ల ఏమవుతుంది, మీరు మంచిగా ఉపయోగించుకోవడమే కాకుండా మీరు ఇంకా 10 మంది దగ్గర మంచిగా ఉపయోగించుకునేలాగా మీరు చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ ఇంకా బెటర్ అవుతుంది. సో మీరు ఇంకా బెటర్ అవుతారు. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? ఎదుగుతారు. సో ఎదిగి ఆ అబండెన్స్ని కానీ, ఇక్కడ నేను సెంటర్ కార్డ్ ఎల్లో వచ్చినప్పుడే నేను ఏం చెప్పినాను, గురువుకి ఎల్లో, సంపదకి ఎల్లో అండ్ అబండెన్స్కి ఎల్లో. ఆ విధంగా ఇక్కడ మనకి ఎండ్ అయ్యే నెంబర్ కూడా ఏంటి, 8 వచ్చింది. 7 అంటే స్పిరిచువాలిటీ. ఇక్కడ సెల్ఫ్ లవ్ అంటే మీరు ఇక్కడ ఆ స్పిరిచువాలిటీ వైపు మీరు అడుగులు వేస్తున్నారు. మీరు ఈ స్పిరిచువాలిటీ వైపు అడుగులు వేస్తున్నారు కాబట్టి మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటున్నారు. ఫస్ట్ అహం బ్రహ్మాస్మి, నన్ను నేను మంచిగా ఉంచుకోగలిగితే పక్కన వాళ్ళని నేను మంచిగా ఉంచగలుగుతాను. నన్ను నేను ఎప్పుడైతే సంపూర్ణంగా పరిపూర్ణంగా నేను అనే వ్యక్తిని నన్ను నేను ఎప్పుడైతే గౌరవించుకుంటానో నేను ఇతరులను గౌరవించగలుగుతాను. సో ఇది తెలుస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ నిండుతనం వస్తుంది. ఆ నిండుతనం వచ్చిన దానివల్ల ఏమవుతుంది, మనం ఒక్కరమే కాదు మనతో పాటు ఇంకొక 10 మందిని మనం బెటర్ చేసి మనం ముందరకు తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. మీ ఫ్యూచర్ వర్షన్ అలానే ఉంటుంది. ఆ గ్రీన్ అనేది ఎంత ప్లెజెంట్ కలర్, గ్రీన్ అనేది హీలింగ్ ఎనర్జీస్ని సూచిస్తుంది. సో ఈ ఎట్లయితే మనము నేచర్లో ఉన్నప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటామో, నేచర్ మనల్ని చాలా మనం హ్యాపీగా ఒక ప్లెజెంట్నెస్ పీస్ఫుల్గా ఎట్లయితే ఉంటామో మీ వల్ల ఇంకొక 10 మందికి అది క్రియేట్ అవుతుంది. సో భూమాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దట్ ఇక్కడ జరుగుతున్న ఇంత చెడులో వీళ్ళ వల్ల అట్లీస్ట్ వీళ్ళతో పాటు ఇంకొక 10 మందిని వీళ్ళు ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నారు. నడిపించిన దానివల్ల ఆమెకు కూడా నమ్మకం వస్తుంది దట్ లేదు ఇంకా ధర్మం ఉంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో అందుకనే మనం ఇంకా బెటర్ అవుతాము అని చెప్పి. సో మీ ఫ్యూచర్ వర్షన్ అయితే మీరు ఆ విధంగా ఎదుగుతున్నారనమాట. ఎన్విరాన్మెంట్ని తెలుగులో ఏమంటారో నేను అసలు మర్చిపోయాను. ప్లీజ్ నేనైతే వీడియో అయిపోయిన వెంటనే డిక్షనరీలో చూసుకుంటా. మీరు మెసేజెస్ కమెంట్స్ అంటే ఇప్పుడు నాలాగిన ఎన్విరాన్మెంట్ని తెలుగులో ఏమంటారో మర్చిపోయో లేకపోతే తెలియకుండా ఉంటేనో మీకు ఒకవేళ ఎన్విరాన్మెంట్ని ఏమంటారు అనేది మీరు పెట్టండి. నాకేంటో ఇంకా నేనైతే స్టక్ అయిపోయినా, ఇంకా నాకు ఆ మీనింగ్ రాలా కాబట్టి నాకు దానిపైకే వెళ్తోంది. కాబట్టి మనమైతే ఎన్వైర్న్మెంట్ ఇంకా బెటర్ అవ్వడానికి మనతో పాటు ఇంకా 10 మంది బెటర్ అవ్వడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు. సో ఆ విధంగా మీరైతే హీలర్స్,
సో అల్టిమేట్ హీలర్స్ కింద మారుతున్నారనమాట. గైడ్స్, ఫిలాసఫర్స్, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మీలో. సో మీకు నేను ఒక 4 మనము గైడెన్స్ కింద తీసుకుందాం కార్డ్స్. సో మూనాలజీ కార్డ్స్ నుంచి పైల్ నెంబర్ 1 వాళ్ళకి గైడెన్స్ కింద ఏం కార్డ్స్ వస్తున్నాయో చూద్దాం. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. ఏవైతే భయాలు ఉన్నాయో వాటినంటే మీరు అధిగమించండి, వాటి పైన పని చేయండి. దట్ యు నో ఇది మనకి భయాన్ని కలిగిస్తుంది, దీన్ని మనం ఎలా అధిగమించాలి, దీని నుంచి మనం ఎలా బయటపడాలి. సో వర్క్ త్రూ యువర్ ఫియర్స్. బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. మనం స్పిరిచువల్గా ఉన్నప్పుడు మనకు కొన్ని చెప్తూ ఉంటారు, మనం కొన్ని తెలుసుకుంటూ ఉంటాం, మనం కొన్ని పాటిస్తూ ఉంటాం. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికే అవి ఎంతవరకు మనకి సాధ్యమవుతోంది. అరే నేను ఎప్పుడైనా కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని శిక్షించడు. మనం తప్పు చేస్తే శిక్షిస్తాడు, మనకు తెలియకుండా పొరపాట్లు చేస్తే ఆయన మనల్ని శిక్షించడు. అట్ ద సేమ్ టైం మనకి ఏవైతే స్పిరిచువాలిటీ చెప్తా ఉంటారో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ మనం చేయలేకపోయినా కానీ ఎంతో కొంత మనం చేయగలిగినామంటే దాన్ని అప్రిషియేట్ చేస్తారు. సో ప్రయత్నిస్తున్నారు, ఈరోజు కొంచెం వరకు చేయగలుగుతున్నారు. అంటే ప్రాక్టికల్గా స్పిరిచువల్గా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి 100% కుదరకపోవచ్చు. కుదరకపోవడం తప్పు కాదు, మనం ప్రయత్నిస్తున్నాం కదా. ప్రయత్నం లేకపోతే తప్పు, మనం ప్రయత్నిస్తున్నాం కదా. కాబట్టి స్పిరిచువాలిటీలో మీరు ఏవైతే తెలుసుకుంటున్నారో దాన్ని ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ రెండింటికి మధ్యన ఒక బ్యాలెన్స్ అంట మీరు ఏర్పరచుకోండి. డౌట్ పడుతూ అరే నాకు ఇట్లా చెప్పినారు కదా, నేను ఇట్లా చేస్తున్నాను కదా, దీనివల్ల నాకు అట్లా అవుతుందేమో ఇట్లా అవుతుందేమో అలా డౌట్ పడకండి. సో ఆ బ్యాలెన్స్ లేకైతే రండి అంటారు అనమాట. అంటే ఇక్కడ పైసెస్ అంటే మీనరాశి వాళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళు కొంచెము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనమాట ఎమోషన్స్కి. అంటే అది వాటర్ సైన్ కాబట్టి. సో ఈ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ హర్ట్ అవుతున్నారేమో, వీళ్ళు ఇక్కడ హర్ట్ అవుతున్నారేమో, మనం వీళ్ళని హర్ట్ చేస్తున్నాము, కర్మ తీసుకుంటున్నామేమో, మనం ఇట్లుండాలేమో అట్లుండాలేమో అని చెప్పి మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. గాంధీజీ మనం చెప్పినట్టు ఒక చెంప పైన కొడితే ఇంకొక చెంప చూపించు అనే రోజులు వెళ్ళిపోయినాయి. మనం ఏదైతే ప్రాక్టికల్గా అనుభవపూర్వంగా మనం చేయగలుగుతామో దాన్ని మనం చేయగలుగుతాం, అన్నిటినీ మనం చేయలేము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయలేము. సో మీరు ఎక్కడి వరకు గుర్తుపెట్టుకోవాలంటే మిమ్మల్ని మీరు నొప్పించకుండా, అందుకనే ఇక్కడ సెల్ఫ్ లవ్ వచ్చింది. మిమ్మల్ని మీరు నొప్పించుకొని మీరు ఉపవాసాలు ఉండండి, లేకపోతే మీరు ఇట్లుండండి మీరు అట్లుండండి అని ఎవరు చెప్పరు. మిమ్మల్ని మీరు నొప్పించుకోవద్దండి. ఫస్ట్ మీ జీవుడు, మీ లోపల ఎవరైతే ఆత్మ ఉన్నారో వాళ్ళని సంతృప్తిపరచండి ఫస్ట్. సో మన లోపల ఏదైతే ఆత్మ ఉందో అదే దేవుడు. సో మన లోపల ఆత్మని మనం బాధ పెట్టేసి అది చెప్తున్న మాటలు మనం వినకుండా మనం ఏంటంటే లేదు ఇట్లనే చెప్పినారు, నేను ఇట్లనే ఉంటాను, ఇట్లనే చేయాలని చెప్పి మనం మన ఆత్మని మనం బాధ పెట్టుకున్నాము అంటే మనం ఎప్పటికీ ఎదగలేము. సో ఆ ప్రాక్టికల్గా ఉండండి. స్పిరిచువాలిటీ ఆ ప్రాక్టికాలిటీ అనేది ఒక మంచి బ్యాలెన్స్లోకి రావాలి అని చెప్తున్నారనమాట. ఐ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్. సో అదే ఇక్కడ అంటే నాకెందుకు రావట్లేదు, నాకెప్పుడు వస్తుంది, మీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు అది చెప్పాను కదా, ఒక పర్సిస్టెన్స్, పర్సివరెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్. ఇక్కడ మీరు ఇవ్వాలి అంటే ఏంటంటే మీరు చేయాల్సిన దాన్ని మీరు చేయాలి. ఇక్కడ మీరు టైం ఇచ్చి మీరు టైం ఇచ్చుకొని మిమ్మల్ని మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, మీరు ఎలా ముందరికి వెళ్ళాలి, మీరు ఏం చేస్తే మీకు మంచి జరుగుతుంది, తద్వారా ఫస్ట్ మీతో స్టార్ట్ అవుతోంది. ఏదైనా మీతోనే స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మీతో స్టార్ట్ అయ్యి అది పక్కన వాళ్ళకి వెళ్తోంది. పక్కన వాళ్ళ నుంచి మీకు రావట్లేదు, మీ నుంచి పక్కన వాళ్ళకి వెళ్తోంది. సో మీ నుంచి పక్కన వాళ్ళకి వెళ్తోంది కాబట్టి ఫస్ట్ మీతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్. ఫస్ట్ మీకు మీరు ఆ టైం ఇచ్చుకోండి, మీకు మీరు చేసుకోవాల్సినటువన్నీ మీరు స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీకు మీరు అవన్నీ ఇక్కడ వర్గో అంటే కన్యరాశి. సో బ్యూటీ, ఎలిగెన్స్ ఏదన్నా కావచ్చు, మీ పైన మీరు ఫస్ట్ వర్కౌట్ చేయండి. ఆ తర్వాత పక్కన వాళ్ళ దానిపైకి అది మలుతుంది. అప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ ఇవ్వాలి,
మీరు ఇచ్చి మిమ్మల్ని మీరు ఎంత మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారో అక్కడి నుంచి మళ్ళీ మీరు రిజల్ట్స్ పొందుతారు. సో ఇప్పుడు మీరు పొందే స్థితిలో లేరు, ఎందుకంటే ఇక్కడ మీరు మార్చుకోవాల్సింది చాలా ఉంది. సో ఎప్పుడైతే మీరు మార్చుకొని ముందరకు పోతారో అప్పుడు మీరు పొందుతారు. సో అందుకనే ఇక్కడ ఏ టైమ్ టు గివ్ రాదర్ దెన్ టేక్ అని చెప్తున్నారు అనమాట. ఏ టైమ్ ఫర్ హీలింగ్, ఇక్కడ మొత్తం మనకి హీలింగ్ గురించే వస్తుంది. సో ఆ హీలింగ్ అనేది ఉంది, ఆ హీలింగ్ ఉంది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో. వాట్ యూ నీడ్ టు రిలీజ్, మీరు ఏం వదిలేయాలి, మీరు ఏం వదిలేస్తే మీరు ఈ సెల్ఫ్ డిసిప్లిన్లోకి వస్తారు. మీరు ఏం వదిలేస్తే ఆ పట్టుదలతో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కష్టం అనుకోకుండా దాన్ని వెనకల పడి మరి దాన్ని వెంబడించి మరి దాన్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు, దాన్ని సాధించగలుగుతారు. మీరు ఏం చేస్తే మీ రిలేషన్షిప్స్ మంచిగా బెటర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, హెల్తీగా ఎదుగుతాయి. మీరు ఏం చేస్తే మిమ్మల్ని మీరు బెటర్గా హీల్ చేసుకోగలుగుతారు. మీరు ఏం చేస్తే మీ సెల్ఫ్ లవ్లోకి రాగలుగుతారు. మీరు ఏం చేస్తే ఈ ఎన్విరాన్మెంట్కి మీ వంతు సహాయం చేయగలుగుతారు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు కానీ నా రీడింగ్ నచ్చినింటే మీరేం చేయాలి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హలో పైల్ 2, ఎవరైతే రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మీ గత జన్మలో మీరు ఎవరు, లేకపోతే మీరు ఏ విధంగా ఉనింటారు, మీరు ఆ విధంగా మీ గత జన్మలో ఉన్న దానివల్ల దాని ఎఫెక్ట్ ఈ జన్మలో ఎలా పడుతుంది. సో ఆ పడుతున్న ఎఫెక్ట్ని మీరు ఎలా మినిమైజ్ చేయగలుగుతారు, అండ్ మినిమైజ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్యూచర్ వర్షన్ని మీరు ఎలా మోల్డ్ చేసుకోగలుగుతారు, మీ ఫ్యూచర్ వర్షన్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు. సో ఇవన్నీ మనం చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి సెంటర్ కార్డ్ వచ్చి ఎప్పుడైనా కానీ ఎనర్జీస్ గురించి చెప్తుంది. సో మనం ఇక్కడ పాస్ట్ లైఫ్ రీడింగ్ చేస్తున్నాం కాబట్టి మీ పాస్ట్ లైఫ్లో మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, మీరు ఎట్లుంటారు, సో దాని గురించి మాట్లాడుతుంది అన్నమాట. సో పైల్ నెంబర్ 2 వాళ్ళు గత జన్మలో ఏ ఎనర్జీస్తో ఉన్నారు. మేనిఫెస్టేషన్, 8 అబండెన్స్, పట్టిందల్లా బంగారం. మీరు ఏది అనుకుంటే మీరు అది సాధించుకునే స్థితిలో ఉంటారనమాట. మీరు ధనవంతులు అయిన ఉంటారు, బిజినెస్, ట్రేడింగ్. సో పుష్కలంగా చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి కదా, ఆ స్టేజ్లో ఉంటారనమాట. ఇక్కడ పింక్ హార్ట్ చక్రాన్ని ఇండికేట్ చేస్తుంది. పింక్ లవ్ గురించి చెప్తుంది, పింక్ పీస్ గురించి చెప్తుంది, పింక్ కంపాషనేట్ నేచర్ గురించి చెప్తుంది. సో పింక్ అంటే ఫెమినైన్ ఎనర్జీస్ గురించి చెప్తుంది. సో ఈ పైల్ చూస్తున్న వాళ్ళు, సో మీలో ఏంటంటే ఆ సున్నితత్వం, మృదుత్వం, ఏదైనా కానీ మీరు కోరుకునే దాన్ని మీరు అచీవ్ చేయగలుగుని ఉంటారనమాట. మీరు అచీవర్స్. మీరు ఇలా అనుకొని అలా సాధించగలుగుతారు. దేవుడి పట్ల, దైవం పట్ల మీకు చాలా నమ్మకం ఉంటుంది. మీరు చాలా దగ్గరగా ఉంటారనమాట. స్పిరిచువాలిటీలో చాలా డీప్ లెవెల్స్లోకి వెళ్ళుంటారు. సో 8 వచ్చి మనకి అబండెన్స్ని సూచిస్తుంది. 8 వచ్చి మనకి హార్మోనీ, బ్యాలెన్స్ గురించి చెప్తుంది. 8 అంటే ఇన్ఫినిటీ, ఇట్లా పనబెడితే ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది. 8 మనకి టారోలో చూస్తే స్ట్రెంగ్త్ కార్డ్. మీరు చాలా స్ట్రాంగ్గా, అదే అందుకనే చెప్తున్నాను కదా, చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ పొజిషన్స్లో ఉంటారు. సో రాజు, రాణి, లేకపోతే సమ్వేర్ అట్లా, అంటే ఆ రాజరికంలో మీరు మినిస్టర్స్ అయిన ఉండొచ్చు, లేకపోతే కమాండర్స్ అయిన ఉండొచ్చు. సో ఆ విధంగా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారనమాట. మీరు చెప్తే కానీ, మీరు అనుకుంటే కానీ ఆ పని జరిగిపోయే స్టేట్లో, సిచ్యువేషన్లో ఉంటారు మీరు. సో అండ్ ఇక్కడ సున్నితంగానే మీరు ఏదైనా కానీ పనులు సాధించుకునే స్థితిలో ఉంటారనమాట. అండ్ ఈ జన్మలో కూడా మీకు ఏంటంటే ఈ పవర్ అనేది కంటిన్యూ అయిన ఉంటుంది. ఒక్కొక్కసారి మంచికైనా చెడుకైనా ఏదైనా ఒకటి అనుకున్న వెంటనే అది మీకు తెలియకుండా అది అయిపోయి ఉంటుంది. అరే ఇది ఇట్లా అయిపోయింది, ఎందుకంటే మీకు పాస్ట్ లైఫ్లో మీకు ఇంకా తొందరగా అయిపోయి ఉంటుంది. సో మీరు ఆ పాస్ట్ లైఫ్ నుంచి అది ఆ వాసనలు ఈ లైఫ్లోకి కూడా వచ్చినాయి అన్నమాట. అవన్నీ గత జన్మ వాసనలు ఈ జన్మలోకి కూడా వచ్చినాయి అన్నమాట. సో ఆ విధంగా మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టర్స్
మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్. మీరు ఇప్పుడైనా కానీ మీరు ఏదైనా మేనిఫెస్టేషన్ని మీరు 100% మీరు నమ్మి ఫుల్గా యూనివర్స్కి సరెండర్ అయ్యి మీరు ఏదైనా కోరుకున్నారంటే నిజాయితీగా దానిపైన కట్టుబడి ఉండి దానిపైన ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా దాని వెనకాల ఎప్పుడవుతుంది అనుకోకుండా మీరు చేయాల్సింది మీరు చేసినారంటే ఖచ్చితంగా మీరు సాధించుకోగలుగుతారు. మీకు చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ పవర్ ఉంది. ఇది మీ గత జన్మలో మీకు ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు గత జన్మ నుంచి మీరు ఈ జన్మకు తెచ్చుకున్నారు. దీన్ని మనం ఏదైనా ఒక దాన్ని తెచ్చుకున్నామంటే దాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకొని వెళ్ళాలి. సో దీన్ని ఇంకొంచెం ఎలా పరుచుకోవచ్చు, ఇది మనకి ఇంకా ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని మనం ఇంకా ఏ విధంగా ఉపయోగించుకుంటే మనం ఇంకా బెటర్గా పోగలుగుతాము, దానిపైన మీరు వర్కౌట్ చేయండి. సో ఎప్పుడైతే మీరు దానిపైన వర్క్ చేస్తారో మీరు ఆటోమేటిక్గా మీరు గిఫ్టెడ్ అనమాట. సో మ్యూజిక్, సో మేనిఫెస్టేషన్ ఎట్లా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలంటే మీకు మ్యూజిక్ అనేది చాలా సొలేజ్ని ఇస్తుంది, కంఫర్ట్ని ఇస్తుంది. మిమ్మల్ని ఇంకొంచెం పరచాలంటే మ్యూజిక్ అనేది మీ లైఫ్లో ఒక అద్భుతమైన ఔషధం. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీరు మంచి సంగీతాన్ని విన్నప్పుడు కానీ లేదు వాయించినప్పుడు కానీ లేదు ఆ వాయించే ఇన్స్ట్రుమెంట్స్ని విన్నప్పుడు కానీ ఆ ధ్వని అనేది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందన్నమాట. సో కాబట్టి మ్యూజిక్ అనేది మీకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఇది ఒక విధంగా మీకు మీరు గిఫ్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ 3+2 వచ్చి 5. సో మీలో ఆ మార్పు రావాలన్నా మీలో ఆ చేంజ్ మేజర్గా ఆ మార్పు రావాలంటే మ్యూజిక్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో మ్యూజిక్ మీలో క్రియేటివిటీని పెంచుతుంది. మ్యూజిక్ మీలో ఉన్న ఆ కంపాషనేట్ నేచర్ని కూడా పెంచుతుంది అనమాట. అప్పటి వరకు ఎంత కోపంగా ఉన్నా కానీ ఒక మంచి పాట వినడంతో మీరు శాంతపడిపోతారు. మీకు మీరు ఇచ్చుకున్న ఒక పెద్ద గిఫ్ట్. గత జన్మలో కొంతమంది మ్యూజిషియన్స్ అయిన ఉంటారు మీలో కొంతమంది. మనం అంటాం కదా గాయకులని గంధర్వులు, వీళ్ళు గంధర్వలోకం నుంచి వచ్చినారు అని చెప్పి, మీరు ఆ విధంగా కూడా అయిన ఉండొచ్చు. సో మ్యూజిక్ మీకు ఏదో విధంగా కొంతమందికి ఇప్పుడు మీరు మ్యూజిక్ నేర్చుకోకపోయినా కానీ చాలా శృతిలో పాడుతానంటారు. కొంతమందికి మంచి గొంతు ఉంటుంది, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించడము ఇలాంటిది ఏదో ఒకటి ఆ మ్యూజిక్ రిలేటెడ్ మీకైతే అది మనము విన్నప్పుడు మీలో వచ్చే వైబ్రేషన్స్ కావచ్చు, మీరు ఎలా మారుతున్నారు, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, అది మీకు ఎలా హెల్ప్ చేస్తుంది మీరు చెక్ చేసుకోండి. మీరు మంచి పెప్పీ సాంగ్స్ వింటే మీ మూడ్ ఎట్లుంటుంది, డల్ సాంగ్స్ ప్యాథోస్ వింటే మీరు ఎలా మారుతున్నారు, సో మీ ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుంది, పాటలు వినడంలో లేకపోతే ఆ పాటలు పాడుకోవడంలో లేకపోతే పాట మీ లైఫ్ని ఎలా మారుస్తుంది, సంగీతం మీ లైఫ్ని ఎలా చేంజ్ చేస్తుంది, సంగీతం మీ లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మీరు చూడండి. సో ఇది మీకు ఒక వరం. దీన్ని వరం కింద కానీ మీరు వాడుకున్నారు అంటే మీకు ఇది చాలా ఆ హీలింగ్ ఎనర్జీస్ని ఇస్తుంది. మిమ్మల్ని ఆ సొలేజ్ మీరు మ్యూజిక్లో పొందగలుగుతారనమాట. బ్యూటిఫుల్. చేంజ్ ఈజీగా మారలేరు, మీరు అంత ఫ్లెక్సిబుల్ కాదు. మార్పు వస్తుంది అంటే భయపడతారు. మార్పుకి అంత తొందరగా మీరు మార్పుని స్వీకరించలేరు. ఇక్కడ కూడా 5 వచ్చింది. ఏంజల్ నెంబర్ 555 చూస్తా అంటే కూడా మీకు ఇది ఒక సంకేతం దట్ మీ లైఫ్లో మార్పు వస్తుంది, మీరు మార్పుకు రెడీ అవ్వండి, మార్పుకు భయపడకండి అని చెప్తున్నారనమాట. సో మార్పు వస్తున్న ప్రతిసారి మీరు భయపడుతూ ఉంటారు. మార్పును ఒక పెద్ద ఛాలెంజ్ కింద తీసుకుంటారు. అరే నేను కంఫర్టబుల్గా ఉన్నాను కదా, లేకపోతే ఇది బాగుంది కదా, వీళ్ళతో నేను చాలా బాగున్నాను కదా, ఎందుకు నన్ను వేరే ప్లేస్కి నేను ఎందుకు పోవాలి, లేకపోతే వేరే మనుషుల్ని నేను ఎందుకు మీట్ అవ్వాలి. ఆ మార్పు ఏ రూపంలో ఉన్నా కానీ, అది ఒక రిలేషన్షిప్ రూపంలో ఉన్నా కానీ, అది మీకు వర్క్ ప్లేస్లో కావచ్చు, మీరు ఏ విధంగా అయినా కానీ ఒక మార్పు వస్తుందంటే అక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, అక్కడ ఒక టెన్షన్, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో మార్పుకి ఎప్పుడు భయపడకండి. మార్పు ఉంది అన్నప్పుడే మనం ఎదుగుతున్నాం. మార్పు లేనప్పుడు మనం ఏంటంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు ఉంటుంది. అది మంచిగానే అనిపిస్తుంది, కానీ ఆ మంచిగా ఉన్న దాన్ని ఇంకొంచెం బెటర్ చేయాలనుకుంటున్నారు, ఇంకొంచెం ఒక స్టెప్ పైకి ఎదగాలి. సో ఎదగాలంటే మార్పు రావాలి. మార్పుకి ఎప్పుడైనా కానీ మీరు భయపడకండి. అది మీకు ఛాలెంజ్ కాదు, అది మిమ్మల్ని ఇంకా ఎఫెక్టివ్గా తయారు చేస్తుంది అన్నమాట. మీ లైఫ్ ఇంకా మంచిగా అవ్వడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది.
సో ఎప్పుడైనా కానీ ఆ మార్పుని స్వీకరించండి, హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి. దాన్ని రెస్ట్రిక్ట్ చేయకండి, దాన్ని ఏదో విధంగా ఆపాలని చూడకండి. మీరు ఎంత దాన్ని రెస్ట్రిక్ట్ చేసి దాన్ని ఎంత ఆపాలని చూస్తే అది ఇంకా అంత ఫోర్స్గా మీ పైన పనిచేస్తుంది. ఎప్పుడైతే అది ఫోర్స్గా పనిచేస్తుందో ఇంకొంచెం భయపడతారు. సో ఇప్పుడు ఇప్పుడు ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్నగా ఉంటాము, స్కూల్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ కాలేజ్లోకి వెళ్తున్నాము, అప్పటి వరకు హాస్టల్లో ఉండినాము. కానీ ఇప్పుడు ఇంటర్ కదా, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటారు, ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. అంటే అప్పటి వరకు స్కూల్లో ఉండి చిన్నపిల్లలము, ఇంకా నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళాలి, డిగ్రీకి వెళ్ళాలి. ఈ ఈ ఈ మార్పు ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో ఈ ఇంటర్మీడియట్ అనేది ఏంటంటే ఇది కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా అనమాట, ఈ స్కూల్ని ఆ కాలేజ్ని. సో ఈ ఏజ్లో చాలా వరకు మనము అట్రాక్షన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో చెడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఎందుకులే హాస్టల్లో పెట్టినామంటే చదువు పైన కాన్సన్ట్రేట్ చేస్తారు, ఉంటాయి కదా అట్లాంటివన్నీ పేరెంట్స్కి. సో ఒక మంచి హాస్టల్లో పెడతాము, మంచిగా చదువుకొని ఒక మంచి కాలేజ్లో కానీ ఒక మంచి కోర్స్లో కానీ ప్లేస్ అయినాడంటే ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది. ఇట్లా ఆలోచించి ఏం చేస్తారు, హాస్టల్లో పెడతారు. హాస్టల్లో పెడితే అప్పటి వరకు హాస్టల్ ఫుడ్కి కానీ హాస్టల్ లైఫ్కి కానీ దీనికి దేనికి ఎక్స్పోజ్ కాని వాళ్ళు ఒక్కసారిగా హాస్టల్కి పోయినప్పుడు ఏమవుతుంది, భయపడతారు, ఇబ్బందిగా ఫీల్ అవుతారు, బాధపడతారు, నాకు వద్దు అనుకుంటారు. సో రకరకాలుగా మన ఎమోషన్స్ బయటపడతాయి అన్నమాట. కానీ ఒక్కసారి మనం అసలు హాస్టల్కి ఎందుకు పోతున్నాము, దీనివల్ల మనకి ఏం జరుగుతుంది, ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, సో ఇవన్నీ మనం ఆలోచించుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఓకే మన కోసమే కదా, బెటర్ కాలేజ్లో సీట్ వచ్చిందంటే లైఫ్ ఇంకొంచెం స్మూత్ అవుతుంది. సో ఇలాంటి పర్సెప్షన్లో ఇలాంటి మైండ్ సెట్లో పోయినామంటే దాన్ని ఏదో విధంగా దాంట్లో అడ్జస్ట్ అయిపోతాం. దాన్ని ఎప్పుడైతే వద్దు అనుకొని పోతామో అక్కడ చిన్నది జరిగినా మనకు పెద్దగా అనిపిస్తుంది, భయపడతాము, బాధపడతాము, ఏడ్చుకుంటాము, ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉన్నప్పుడే మీ పవర్ బయటపడుతుంది. ఛాలెంజ్ ఉన్నప్పుడే మీ శక్తి మీరేంది అనేది మీకు తెలుస్తుంది, ఇతరులకు కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఆ చేంజ్ వస్తుందంటే మీరు థ్యాంక్స్ చెప్పుకొని నేను ఇంకా ఎదగబోతున్నాను, నాకు ఇంకా మంచి రోజులు వస్తున్నాయి, నాకు ఇంకా ఏదో కొత్తది నాకు ఎదురవబోతోంది, దాన్ని కూడా నేను నాకు అనుకూలంగా మార్చుకోబోతున్నాను అని చెప్పి మీరు మోటివేట్ చేసుకొని మీరు ముందరకు వెళ్ళండి. కానీ ఇది ఒక అడ్డంకిలాగా మటుకు అనుకోకండి. ఇది మిమ్మల్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేయడానికే ఇది మీ లైఫ్లోకి వస్తుంది. ఇది కూడా మీకు గత జన్మలో కూడా మీరు చూస్తానంటే మీరు అట్లా చాలా విధాలుగా మార్పు చెంది ఆ తర్వాతనే ఇంత పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళనింటారు. మేనిఫెస్టేషన్ అనుకున్నట్టు అయిపోవాలి అంటే అది చాలా పవర్ఫుల్ పీపుల్కే సాధ్యమవుతుంది. మీరు అంత పవర్ఫుల్ పీపుల్. సో మీరు అంత పవర్ఫుల్ పీపుల్ మీకు సాధ్యం అవుతుంది అంటే ఏంటి, ఎంత మార్పు అంటే ఒక శిల చెక్కాలి అంటే, ఒక రాయిని ఒక శిల చేయాలి, ఒక శిల్పం చేయాలి అంటే, ఒక శిలని ఒక శిల్పం చేయాలి అంటే ఎన్ని ఉలి దెబ్బలు తగులుతాయి. సో ఎన్ని ఉలి దెబ్బలు తగిలి అది ఎన్నిటిని తట్టుకుంటే ఆ రాయి అంటే కొన్నిసార్లు చెక్కుతున్నప్పుడే రాయి ఓడిపోయింది అనుకోండి, ఇంక దాన్ని పక్కకు పడేస్తారు, ఇంక అది పనికిరాదు. అది పనికి రాకుండా పక్కన పడేస్తారు. కాబట్టి ఇంక దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. దాన్ని ఏదైతే తట్టుకొని చక్కగా చెక్కించుకుంటుందో అదే ఒక శిల్పం కింద మారుతుంది. ఆ శిల్పాన్ని ఏం చేస్తాం మనము, ఒక మంచి ప్లేస్లో పెడతాము, దానికి అందరూ చూస్తారు, దాన్ని అందరూ మెచ్చుకుంటారు, దాన్ని చూసి మెస్మరైజ్ అవుతా అంటాము. ఇవన్నీ అంటే ఆ క్రెడిట్ అంతా రావాలి అంటే ఆ దెబ్బను తట్టుకొని అది విత్స్టాండ్ అయింది కాబట్టి దానికి ఫైనల్గా అప్రిసియేషన్ కూడా వస్తుంది. సో ఆ విధంగా ఏవైనా మార్పులు వచ్చినప్పుడు ఆ ఛాలెంజెస్ని మనం ఎదుర్కొన్నప్పుడే మన లైఫ్కి కూడా మనకు కూడా ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది. మనం కూడా మన పైన ఇంకా స్ట్రాంగ్గా మనల్ని నమ్మడం మొదలు పెడతాము. మన పైన మనకి ఇంకా స్ట్రాంగ్గా నమ్మకం అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి కంపాషన్. సో ఏంది నా కర్మ అసలుకి ఇక్కడ 99. ఇంతకుముందు నేను చెప్పా కదా 555 999 పైల్ నెంబర్ 1లో అయితే మనకి 666, ఇంకా మళ్ళీ మనకి అక్కడ 333 రిపీట్ అయింది, 444 రిపీట్ అయింది. సో ఆ రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఏదైనా కానీ ఒక ఏంజల్ నెంబర్ లేదా ఒక నెంబర్ రిపిటేషన్లో కనిపిస్తోంది అంటే ఆ ఎఫెక్ట్ మనకి డబుల్ ట్రిపుల్ అవుతోంది.
9కి ఒక పవర్ ఉంటుంది, 9 నెంబర్కి ఒక అర్థం ఉంటుంది. 9 అంటే ఏంటి? నియరింగ్ కంప్లీషన్స్, కమింగ్ టు అన్ ఎండ్, ఒక అంతం అయిపోతుంది. ఎక్కడైనా ఒక అంతం ఉందంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బిగినింగ్ ఉంటుందన్నమాట. సో ఆ కంప్లీషన్స్ లేక వస్తున్నారు. సో ఇక్కడ కర్మ కూడా ఏంటంటే, ఏందిరా నా కర్మ అనుకోకుండా, సరే ఇది మనం రాసి పెట్టుకొని వచ్చినాం, దీన్ని ఏదో విధంగా మనం కంప్లీట్ చేసుకొని పోవాలి. ఎప్పుడైతే మనం దేంతో అయినా కానీ ఆ కంపాషనేట్ నేచర్ అనేది ఉంటుందో, మనం ఎప్పుడైతే దేన్నైనా మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామో, ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ. మనం దాన్ని సంపూర్ణంగా అవును ఇది నేనే, ఇది నాకే జరుగుతుంది, ఇది నేనే స్వీకరించాలి, దీన్ని నేనే అధిగమించాలి, దీన్ని నేనే సాధించుకోవాలి, దీన్ని నేనే చెయ్యాలి, ఎందుకంటే ఇది నాది. సో ఎప్పుడైతే మనం కంపాషనేట్గా ఉంటామో, మీరు ఆ కార్మిక్ సైకిల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేయగలుగుతారంట. కార్మిక్ సైకిల్స్ అంటే ఏంటి? మన లైఫ్లో మళ్ళా జరుగుతూ ఉంటాయి, మళ్ళా జరుగుతూ ఉంటే ఇది ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. చక్రం పని ఏంటి? అది తిరుగుతూనే ఉంటుంది. సైకిల్ అంటే ఏంటి? సైకిల్ వచ్చి మనకి ఇట్లా సర్కిల్. సో ఇదేంటంటే ఇది ఇట్లా తిరుగుతూనే ఉంది. సో ఇది ఆగాలన్నా లేకపోతే ఇది బ్రేక్ అవ్వాలన్నా మనం దాన్ని మళ్ళీ రిపీట్ కానివ్వకూడదు. ఎప్పుడు రిపీట్ కానివ్వం మనము, ఎప్పుడైతే మనం కొంచెం కంపాషనేట్గా ఓకే ఎదుటి వాళ్ళ దృష్టికోణం నుంచి కూడా మనం ఆలోచించడం మొదలు పెడతాము. లేకపోతే మనం ఆ సిచ్యువేషన్లో అంటే మనం ఏం చేస్తాము, సరే వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, అదే వీళ్ళ సిచ్యువేషన్లో నేను ఎలా బిహేవ్ చేసి ఉంటాను. సో వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఏ విధంగా బిహేవ్ చేస్తే మనం దీన్ని ఈజీగా అధిగమించగలుగుతాము. సో కంపాషనేట్ నేచర్ అంటే మనం ఎదుటి వాళ్ళ దృష్టికోణం నుంచి కూడా మనం కొంచెం ఆలోచించి కొంచెం ఫ్లెక్సిబుల్గా వర్నరబుల్ స్టేట్లో ఉండడం తప్పు కాదు. ఎప్పుడైనా కానీ కొంచెం ఆ వర్నరబుల్ స్టేట్లో ఉండడం తప్పు కాదు. ఆ వర్నరబుల్ స్టేట్లో మనం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొనివ్వడం తప్పు. సో అంటే నేను నీతో మంచిగా ఉన్నాను కాబట్టి నువ్వు నా పైన అడ్వాంటేజ్ తీసుకునేదానికి లేదు. నేను నీతో ఎందుకు మంచిగా ఉన్నాను అంటే నీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నీకు అది అవసరం. నువ్వే చాలా లో ఎనర్జీస్లో ఉన్నావు, డౌన్ఫాల్లో ఉన్నావు, లేకపోతే బాధపడుతున్నావు. నిన్ను ఇంకా ఒక మాటని నేను బాధ పెట్టకూడదు కాబట్టి నువ్వు ఏం చేసినా కానీ నేను కొంచెం భరిస్తున్నాను, అంటే నేను కొంచెం వర్నరబుల్ స్టేట్లో ఉన్నానని చెప్పి నువ్వు అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ వరకే నేను చేయగలుగుతాను. సో అక్కడ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, NO అనేది ఒకటి ఉంది, నో. ఇక్కడి వరకే నీ పరిమితి, ఇక్కడి వరకే మీరు నా లైఫ్లో లేకపోతే నాతో మీరు ఏదన్నా చేయగలుగుతారు. ఇంతకు మించి నాతో మీరు ఏమైనా చేయాలనుకున్నా లేకపోతే ఇంతకు మించి మీరు నా దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తా అంటే నేను చేయలేను, నేను ఇవ్వలేను, నా వల్ల కాదు. అన్నీ మనం నెత్తినేసుకొని నేను చేయగలుగుతాను, నేను చూసుకుంటాను కాదు. కొన్ని మన వల్ల అవుతాయి, అవి మనం చేయాలి. కొన్ని మన వల్ల కావు, నా వల్ల కాదు అంటే నా వల్ల కాదు అంతే. సో మన వల్ల కానిది కూడా మన తలపైన వేసుకొని మనం ఏదో చేయాలి, వాళ్ళని ఏదో ఉద్ధరించాలి, వాళ్ళకి ఏదో చేసేసేయాలి అనుకుంటే మటుకు ఈ కార్మిక్ సైకిల్స్ మళ్ళా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇదే మళ్ళీ జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో నా కర్మ ఏంది, నాకు ఇది మళ్ళీ ఎందుకు జరుగుతుందంటే ఇందుకే జరుగుతుంది. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుతుందంట. సో మెత్తగా ఉండి మొత్తించుకుందామా, లేదు అంటే నా వల్ల కాదు అనుకొని దాని నుంచి పక్కకు జరిగేద్దామా. తప్పించుకోవడం లేదు ఇక్కడ. మీ వల్ల అయింది మీరు చేస్తున్నారు, మీ వల్ల కాదని చెప్తున్నారు. అది చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. దాన్ని కూడా మీరే చేయాలనుకున్నప్పుడే ఈ కర్మ అంటుతోంది. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అని మనకు సామెత చెప్తారు కదా. ఆ విధంగా ఎవరి పని వాళ్ళే చేయాలి. ఒకరి పనిని మనం అంటించుకునేదానికి చూసినాము అంటే ఊరికే మనం బలైపోతాము. అదే కర్మ ఇక్కడ. ఆ కార్మిక్ సైకిల్స్ కంప్లీట్ అవ్వాలి అంటే దీని నుంచి మీరు బయటపడాలన్నమాట ఫస్ట్. సో కమ్యూనికేషన్ ఇది ఏ విధంగా మీకు సహాయపడుతుందమ్మా, ఈ కార్మిక్ సైకిల్స్ని మీరు ఎట్లా బ్రేక్ చేసుకోగలుగుతారు? ఇక్కడ కూడా 333 వస్తుంది. సో 333 అంటే మాట్లాడి, వ్యక్తపరిచి, చెప్పి, మీ మాటకి పవర్ ఉంది, మీకు పవర్ ఉంది. అంటే మనకి కమ్యూనికేషన్, మనకి భాష
మనిషికి మట్టుకే ఇట్లా వ్యక్తపరచగలుగుతాడు ఏదన్నా కానీ, తన భావాలను కంప్లీట్గా తను వ్యక్తపరచుకునే శక్తి మనిషికి మట్టుకే ఇచ్చినాడు దేవుడు. సో మన కమ్యూనికేషన్, మనం ఏ విధంగా ఎదుటి వాళ్ళకి మనము వ్యక్తపరుస్తున్నాము, తెలియజెప్తున్నాము, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మన మాట తీరు కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, దీంతో అర్థమైపోతుంది వీళ్ళతో మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మనం ఆగిపోవాలి, ఎక్కడికి ఆగిపోవాలి, ఏం వీళ్ళని అడగచ్చు, ఏం వీళ్ళని అడగకూడదు అనేది అర్థమైపోతుంది. సో మీరు క్లియర్గా అంటే మాట్లాడండి, ఏది చెప్పాలనుకున్నా కానీ క్లియర్గా క్లారిటీతో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా, మీకు కూడా దానివల్ల నష్టం జరగకుండా ఏ విధంగా మీరైతే మీ భావనలను ముందర పెట్టాలనుకుంటారో ఆ విధంగా మీరు వ్యక్తపరచాలి. సో మీ కమ్యూనికేషన్ ఈజ్ ద కీ ఇక్కడ. మీ కమ్యూనికేషనే మీకు హెల్ప్ చేస్తుంది. దీని నుంచి మారాలన్నా, ఈ మార్పును ఎదుర్కోవాలన్నా, ఏదన్నా కానీ ఈ మేనిఫెస్టేషన్ తొందరగా కంప్లీట్ అయ్యి మీరు అనుకునేది మీరు దక్కాలన్నా, ఏదన్నా కానీ మీ మాటే. మీరు ఎంత మంచిగా మాట్లాడి, మీరు ఎంత తెలివిగా మీ 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 మాటని, మీ వాక్కుని మీరు ఎంత బాగా మీరు ఉపయోగించుకుంటే మీరు అంత స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. ఇవన్నీ ఇవేది కొత్తగా ఈ జన్మలో మీకు వచ్చినటివి కాదు, ఇవన్నీ మనం పాస్ట్ లైఫ్స్ నుంచి తెచ్చుకున్నటివే. ఫస్ట్ లైఫ్ తీసుకున్నప్పుడు ఒక స్టేజ్లో ఉంటాం, ఆ తర్వాత ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి, ఆ తర్వాత ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి. అట్లా ఈ లైఫ్లో కూడా ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి. ఎక్కలేకపోతున్నాము, కొంచెం అసిస్టెన్స్ కావాలి, లేదు చేస్తున్నాము, చేయాల్సినంత విధంగా చేయలేకపోతున్నాము, లేదు ఆ చేయాలంత విధంగా తపన పడుతున్నాము అనుకున్నప్పుడు మనకి ఇంకొంచెం సులువు చేయడానికి ఇలాంటి రీడింగ్స్ దేవుడు మన దగ్గర మనం చూడ్డానికి కానీ, లేకపోతే వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఇలాంటి ఒక థాట్ రావడానికి కానీ ఇవన్నీ దోహదపడుతున్నాయి అన్నమాట. సో మన మాట, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. సో ఆ విధంగా మనం ఏ విధంగా అయితే వ్యక్తపరుస్తున్నామో ఆ విధంగానే మనల్ని అర్థం చేసుకుంటారు. సో అందుకనే ఇక్కడ కంపాషన్గా ఉండాలి, అందుకనే ఇక్కడ కొంచెం సున్నితంగా ఉండాలి, కొంచెం మనము ఎదుటి వాళ్ళ దృష్టికోణం నుంచి ఆలోచించి మాట్లాడాలి. మనల్ని సేఫ్ ప్లేస్లో పెట్టుకుందాంలే అని చెప్పి, మనం ఏదో సేఫ్గా ఉండాలి అని చెప్పి మనం స్వార్థంగా కానీ అట్లా కానీ మాట్లాడినామంటే మనం ఇరుక్కున్నప్పుడు ఏమవుతుంది, అదే కార్మిక్ సైకిల్లో కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా మన మాట అయితే మనకి చాలా పవర్ఫుల్ ఉంది కాబట్టి దీనివల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే, మన మేనిఫెస్టేషన్ పవర్ మనం ఏదైతే గత జన్మ నుంచి తెచ్చుకున్నామో దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని చేంజ్కి భయపడకుండా, ఈ మ్యూజిక్ని మన నరనరాల్లో ఆ మ్యూజిక్ మనల్ని ఎలా మోటివేట్ చేస్తుంది, ఆ మ్యూజిక్ మనల్ని ఎలా ముందుకు నడిపిస్తుంది, సో ఈ ధ్వని, శబ్దం అనేది మన లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎలాంటి శబ్దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఏ విధంగా మనం మాట్లాడుతున్నాము, మనం మాట్లాడుతున్నప్పుడు మన టోన్ ఏమొస్తుంది, సో ఈ కంపాషనేట్ నేచర్ ఇవన్నీ ఉంటే మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతాం, మనల్ని మనం ఎలా చూసుకోగలుగుతాము, ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది. స్పిరిచువాలిటీ బ్యూటిఫుల్ మేనిఫెస్టేషన్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు చూసినారా, మోస్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఆర్ రిపీటింగ్. 7 7 5 5 3 3 9 9. నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో. స్పిరిచువాలిటీ ఖచ్చితంగా ఎవాల్వ్డ్ సోల్స్, దేవుడు, నమ్మకం. ఇప్పుడు వరకు మీరు ఎంత రియలైజ్ అయినారో నాకు తెలియదు కానీ అడుగున ఆయన మీకు హెల్ప్ చేస్తానంటాడు. అడుగున ఆయన మీ ఎదుగుదలకి తోడ్పడుతున్నాడు. చిన్నపిల్లల్ని మనం చేయబట్టుకొని ఎలా అయితే మనము వాళ్ళని ఇది చేస్తామో ఆ విధంగా మిమ్మల్ని పట్టుకొని వస్తున్నాడు ఆయన. మీరు ఎక్కడన్నా తప్పుగా అర్థం అవుతున్నా ఎవరికన్నా, లేకపోతే మీకు ఈయన తప్పుగా అర్థమవుతున్నా, అక్కడంతా ఆయన మళ్ళా మీకు గుర్తు చేస్తున్నారు దట్ ఇతరుల దగ్గర మీరు చిక్కి, లైక్ అంటే మీ అతి మంచితనంతో మీరు బాధపడుతుంటే అక్కడి నుంచి మిమ్మల్ని బయటకు వేస్తాడు. ఈయన పైన కోపంతో మీరు మొండి చేసి ఈయనతో మాట్లాడకుండా, లేకపోతే ఈయనతో సరిగ్గా ఉండకపోతే అప్పుడు కూడా ఆయన మళ్ళీ మీకు గుర్తు చేస్తాడు, నేనే నాన్న నీకు ఉండేది, సో నువ్వు నా పైన అలిగితే ఎట్లా అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తారనమాట. సో స్పిరిచువాలిటీ విల్ వర్క్ వండర్స్ ఫర్ యూ. మీరు ఈయన పైన కోపపడలేరు, మీరు ఈయనని దూరం పెట్టలేరు.
సో గాడ్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ యువర్ లైఫ్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ మాట చెప్పడంలో, అండ్ గర్వంగా కూడా అనిపిస్తుంది దట్ ఆయన లేకపోతే మనం లేము. ఆయన మన ఎంత ఇదిగా ఉంటారో, మనం ఆయనకి ఎంత కట్టుబడి ఉండి ఆయన పైన మనం ఎంత నమ్ముతామో ఆయన అంతకి రెట్టింపు మనకి ఇస్తాడనమాట. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, if something is helping you to grow, if something is helping you to transform, if something is helping you to face these changes, communicate boldly and be very compassionate, it's him. It's the ultimate spirituality. ఈ స్పిరిచువల్ పవర్ అనేది మీతో పాటు ఉన్నంత వరకు యు ఆర్ ద ప్రొటెక్టెడ్ సోల్. సో ఒకవేళ ఇవన్నీ ఉండి మీ ఫ్యూచర్ సెల్ఫ్ అబండెన్స్, I don't want to say anything. You yourself can see what cards you got. And ఇక్కడ చూడండి మీరు 77, 33, 99, 88. ఏం మాట్లాడాలి? మీ ఫ్యూచర్ వర్షన్ ఏంటంటే అబండెన్స్ అని వచ్చింది. ఇక్కడ సెంటర్ కార్డ్ 8 అంటే అబండెన్స్ అని చెప్పినాను. మేనిఫెస్టేషన్ పింక్, ఇట్ ఎండెడ్ విత్ పింక్. టాప్ ఆఫ్ ద డెక్లో మీకు స్పిరిచువల్ పర్సనల్ గ్రోత్ ఉంది. సో అగైన్ 7. Personal growth 888, 99, 33, 55. Repetition of numbers. It is confirming that ఆ మార్పు వస్తుంది, మీరు ఎదుగుతున్నారు, మీకు మంచి రోజులు వస్తున్నాయి, మీరు చాలా క్రియేటివ్గా మారుతున్నారు, మీరు స్పిరిచువల్గా ఎదుగుతున్నారు, మీతో ఆయన కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మీ లైఫ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ అబండెన్స్. మీరు ఆ అబండెన్స్ని పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్నారు. ఈ ఫ్యూచర్ వర్షన్లో అబండెన్స్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. అబండెన్స్ ఏ రూపంలో అయినా రావచ్చు. సో అబండెన్స్ మీకు లిటరల్గా మనీ రూపంలో కావచ్చు, రిలేషన్షిప్ రూపంలో కావచ్చు, మీ కెరియర్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా కానీ ఆ అబండెన్స్ అనేది మీకు రెట్టింపు అవుతుంది. ఆ సమృద్ధి అనేది ఉంది, దేంట్లో అయినా కానీ ఆ సమృద్ధి ఉంది. ఆ కంటెంట్మెంట్, ఇప్పుడు ఎవరైతే సంతృప్తి చెందగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా దే ఆర్ అబండెంట్ పీపుల్. వాళ్ళ దగ్గర ఇంతున్నా కానీ వాళ్ళు అబండెంట్ అనే చెప్తాను నేను. చాలామంది దగ్గర చాలా ఉంటాయి కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. వాళ్ళు ఇంకా 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 అనుకుంటారు. ఆ ఇంకా ఇంకా అనుకునే వాళ్ళ దగ్గర ఇది ఉండదు. సో ఎవరైతే ఆ చిన్నదాన్ని కూడా అప్రిషియేట్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గర ఇంకా ఇంకా వస్తూ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఎంత వస్తున్నా కానీ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళా ఆ హ్యుమానిటీ కోసము, మళ్ళీ ఆ స్పిరిచువాలిటీ కోసం, మళ్ళీ ఆ దాన ధర్మాలు అనేది, ఆ పుణ్యకార్యాలు ఆ విధంగానే ముందరకు పోతూ అంటారు అనమాట. సో ఒకరికి ఇచ్చిన దానివల్ల అది ఇంకా పెరుగుతుంది. మీరు మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. మీరు ఆ ఇచ్చే గుణం ఉంది. ఆ ఇచ్చే గుణం లేనప్పుడు మన దగ్గర ఎంత ఉండి ఏం లాభం? సో మీ దగ్గర ఆ ఇచ్చే గుణం ఉంది కాబట్టి మీరు ఇంకా బెటర్గా, ఇంకా బెస్ట్ వేలో మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతారు. అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నాకు ఎట్లా ఏ విధంగా చూసినా కానీ నాకు ఇక్కడ అంత పాజిటివ్గానే కనిపిస్తుంది. లైక్ ఫైల్ నెంబర్ 1లో కూడా నాకు ఆ పాజిటివిటీనే కనిపించింది నిజంగానే అసలుకి. ఎందుకు అంటే లైక్ ఎక్కడో మనకి లోతుగా పాతుకుపోయింది. ఏం పాతుకుపోయింది? దట్ మనం ఎప్పుడైతే ఒక సన్మార్గంలో ఉంటామో మనకంతా మంచి జరుగుతుంది. కర్మ అనేది, కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఎవరైనా కానీ మనం ఏ కర్మ చేసుకుంటే ఆ కర్మను అనుభవిస్తామనేది అది సత్యం. దాన్నైతే మనం తప్పించుకోలేం. మనం మంచి కర్మ చేసుకుంటే మనం మంచి కర్మని అనుభవిస్తాం, మనం చెడు కర్మ చేసుకుంటే మనం చెడు కర్మని అనుభవిస్తాం. చెడు కర్మలో ఉన్నాము అంటే అర్థం ఏంటి అంటే దాని నుంచి మనం బయటపడి మనం దీన్ని పొందాలి. దాని నుంచి మనం ఎప్పుడు బయటపడతాము? ఎప్పుడైతే మనం ఈ మార్పుకి భయపడమో, ఎప్పుడైతే మన మైండ్ సెట్ని మనం మార్చుకోగలుగుతామో, ఎప్పుడైతే మనం కంపాషనేట్గా ఉండగలుగుతామో, ఎదుటి వాళ్ళ షూస్ నుంచి కూడా మనం ఆలోచించగలుగుతామో, అంటే ఎంపథెటిక్గా ఉండగలుగుతామో, ఎప్పుడైతే మనం స్పష్టంగా మనం చెప్పాలనుకున్న దాన్ని మనం చెప్పగలుగుతామో, ఎప్పుడైతే ఈయన్ని నిందించకుండా ఈయన ఇది ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం చేసుకొని మనం స్వాగతించి స్వీకరించి ముందరకు పోతామో అప్పుడు మనం ఈ అబండెన్స్ని ఖచ్చితంగా పొందగలుగుతాము. ఇది మీరు ఆ గత జన్మ నుంచి మీరు తెచ్చుకున్నారు. మీరు ఈ జన్మలో ఇంకొంచెం దాన్ని స్ట్రాంగ్ చేసుకొని ముందరికి వెళ్ళాలి.
బ్యూటిఫుల్. సో ఇప్పుడు మనం కొన్ని గైడెన్స్ కార్డ్స్ కింద చూద్దాం. ఇంకా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, లైక్ ఇంకా మనం ఏం తెలుసుకోవాలి. సో మీరు మీ గత జన్మ గురించి ఒక 7 డీటెయిల్స్ అయితే నేను ఇవ్వగలిగినాను. సో మీ పాస్ట్ లైఫ్ స్టోరీ ఒకటైతే ఇక్కడ క్రియేట్ అయింది. ఆ సంపదలోనే ఉన్నారు, ఆ సంపదని సృష్టించుకున్నారు, ఆ సంపదని పెంచుకున్నారు, ఆ పెంచుకున్న సంపదని ఇంకా నలుగురికి పంచినారు. ఆ పంచిన విధానంలో కూడా మీరు 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 ఇప్పుడు చూడండి, తెల్లారితో బోనీ చేస్తే, మీ చేతితో బోనీ చేస్తే ఇంకా మనకి డబ్బులు మంచిగా వస్తాయి, తొందరగా వ్యాపారం అయిపోతుంది, వ్యాపారంలో మంచిగా డబ్బులు వస్తాయి అని చెప్పి కొంతమందికి ఉంటుంది. అట్లా హస్తవాసి, మీరు మెడికల్ ఫీల్డ్లో ఉండండి, మీరు ఏ ఫీల్డ్లో అయినా ఉండండి, హస్తవాసి అనేది ఉంటుంది మీకు. సో మీ చేత్తో ఏదైనా చేస్తే అది చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఒక చెట్టు నాటినా కానీ ఆ చెట్టు మంచిగా ఎదుగుతుంది. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే లక్ష్మీ కళ ఉంటుందన్నమాట. మీ ముఖం చూడగానే లక్ష్మీ కళ ఉంది, అది ఉంటుందన్నమాట. ఆ కళ్ళు ఉంటుంది, ఆ ప్లెజెంట్నెస్ ఉంటుంది. సో అది లేదు అంటే దాంట్లోకి రావాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు దాంతో వచ్చినారు. ఈ మధ్యలో ఏంటంటే ఎదురయ్యే సంఘటనలు కావచ్చు, మీరు చూస్తున్న విధానం కావచ్చు, దీనివల్ల ఏమవుతుందంటే ఆ మధ్యలో ఎక్కడో దాన్ని పోగొట్టుకునేస్తున్నారు. దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోండి. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. మనం ఇప్పుడు వరకు మాట్లాడుకునింది అది తిరిగి తెచ్చుకోండి అంటే అర్థం ఏంటి? కొన్ని దగ్గరలో మనం అడ్జస్ట్ అవ్వాలి. అందుకని ఇక్కడ కంపాషనేట్ అని చెప్పినా కదా, అక్కడ ఫ్లెక్సిబుల్గా వల్నరబుల్గా ఉండడం తప్పు కాదు. కొన్ని దగ్గరలో మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. కొన్ని పక్కన వాళ్ళని కూడా ఒకవేళ మనం ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఎట్లుంటాము, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇట్లా ఉంటున్నారు అని కొంచెం మనం అట్లా ఆలోచించాలి. పక్కన వాళ్ళతో మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి. ఎ విన్ విన్ అవుట్కమ్ ఇస్ ఫోర్కాస్ట్. గెలుపు కోసమే పుట్టినారు. అరే అసలు ఇట్లాంటి నెంబర్స్ వచ్చి ఇలాంటి కార్డ్స్ వస్తే ఇంకా గెలుపు అనేది ఈజీ మేనిఫెస్టేషన్. మీరు అనుకుంటే అవుతుంది. మీరు గట్టిగా అనుకోవట్లేదు, లేదో అనుకునేటప్పుడు ఎట్లా ఉంటుందంటే డౌట్ పడతా అని వింటారు, లేకపోతే ఎప్పుడైపోతుంది అని చెప్పి ఆ అబ్సెషన్ ఎనర్జీస్లో వింటారు. ఇలాంటి వాటిలో కానీ లేకపోతే ఆ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్. మీ ఫోర్కాస్ట్లో ఉంది గెలుపు అనేది. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీ కళల పట్ల మీకు నమ్మకం అంట ఉండాలి. ఎప్పుడైతే మీ కళల పట్ల మీకు నమ్మకం ఉంటుందో మీరు అనుకున్న దాన్ని మీరు ఈజీగా సాధించగలుగుతారు. మీరు కళలు కనడమే ఆలస్యం, మీరు సాధించగలుగుతారు అనమాట. అదే కదా మేనిఫెస్టేషన్ అంటే. ఫస్ట్ మనం కళలు కంటాము, దాన్ని ఊహించుకుంటాము, దాన్ని చూడడం మొదలు పెడతాము. ఎప్పుడైతే మనం బాగా చూడడం మొదలు పెడతామో దాని వైపు మనం ఇంకా కొంచెం ఆకర్షితులు అవుతాము. ఆ ఆకర్షణ శక్తే మనల్ని దానికి దగ్గర చేస్తుంది, దాన్ని మనకు దగ్గర చేస్తుంది, అది మన వైపు వచ్చేలాగా చేస్తుంది అనమాట. అది మేనిఫెస్టేషన్ అంటే. సో ఇక్కడ ఈ కార్డ్స్ అన్నీ ఒకదాంతో ఒకటి ఈ విధంగా రిలేట్ అవుతున్నాయి. సో కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో మీరు అంత తొందరగా మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. సో కాన్ఫిడెన్స్, ఈయన పైన కాన్ఫిడెన్స్ కావచ్చు, మీ పైన కాన్ఫిడెన్స్ కావచ్చు. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. అహం, గర్వం మీ దారిలోకి రానివ్వకండి. మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూనే ఉండొచ్చు. మీరు అనుకున్నది మీరు పక్కన వాళ్ళకన్నా తొందరగా సాధించుకోగలుగుతారు. అది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు తప్పితే మీరు ఎదుగుతున్నారు కదా, మీకు ఇట్లా తొందరగా ఇట్లా అనుకుంటే అట్లా అయిపోతాండే కదా, మీరు గర్వం వచ్చేసిందంటే ఆ గర్వం ఏంటంటే పతనానికి కారణమైపోతుంది అనమాట. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఆ జీరో నుంచి మళ్ళీ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, గర్వం అసలుకి ఉండకూడదు. ఇక్కడ సింహరాశి వాళ్ళు ఉంటే ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ 2 సార్లు సింహం వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సింహరాశి వాళ్ళైతే ఇంకొంచెం, ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది. సింహం అడవికి రాజు, గర్జిస్తూ అంటారనమాట. ఒకవేళ వాళ్ళు ఏదనుకుంటే అది జరగాలనుకుంటారు. అహము, గర్వం అనేది వాళ్ళకి కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఈ విధంగా కానీ మనము ఉన్నామంటే మనం సంపూర్ణంగా వీటిని అన్నిటిని పొంది మనం ఇంకొంచెం మనం ఫ్యూచర్ వర్షన్ ఏంటి, అబండెన్స్. సో ఇక్కడ స్విచ్ వర్డ్ ఏంటి, అబండెన్స్. సో మీ ఫ్యూచర్ వర్షన్ అబండెన్స్ క్రియేట్ అవుతోంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెంబర్స్ కూడా
77, 33, 99, 88, ఇక్కడ 5, ఇది కూడా టోటల్ చేస్తే 5. సో కొంతమందికి ఈ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ అయిన ఉండొచ్చు. ఆ విధంగా మీకు కన్నా రీడింగ్ నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.